విశాఖలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద ఈ 3-4 రోజుల్లో ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఎందుకు ఆ డిఐజీ, ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? ఏమయ్యారు? నిన్న టీవీలో చూశాను. రాబోయే 10 రోజుల కంట ఆ డిఐజీ గారు వచ్చి మీ తాలూకా అన్ని మేము అని చూసుకుంటే ఎవరికి భయం అక్కర్లేదు. దాని ముందేమైంది మీ ఉద్యోగం? సమీక్షించారా మీరు? చేస్తే చెప్పండి. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళారు. సంఘటన అక్కడ ఎన్ని స్థానాలు, ఎన్ని ఇది ఏరియాలో వచ్చి ఈ కౌంటర్లు ప్రారంభించారండి. తిరుమలలో 8 ప్రాంతాల్లో, 1-2 కాదు 8 ప్రాంతాల్లోనూ ఈ కూపన్ల ప్రదేశాలని మీరు నిర్ణయించారు. అలాగే పైన తిరుమలలో 1, మొత్తం 9. అందులో 4 ప్లేసుల్లోనే వచ్చి ఈ తొక్కులాట జరిగింది. ఏ కారణంలో జరిగినా అక్కడ జరిగింది. అందులో 2 ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి 5 మంది, ఒక దగ్గర వచ్చి 1, మిగతా దగ్గర వచ్చి ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి 40 మంది వచ్చి క్షతగాత్రులు అయ్యారు. ఇది వాస్తవం. ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీని మీరు సస్పెండ్ మరి మిగతా ప్రాంతాల్లో ఆర్డర్ ఏమైంది? నేనేమో ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసేయట్లేదు. అంటే మీ పర్యవేక్షణ, మీ ఐడియాలజీ, మీ ఆలోచన, మీ విధానం ఏంటని అడుగుతున్నాను. మరి ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి 5 చనిపోయిన దగ్గర ఓకే, మరి 1 చనిపోయిన దగ్గర ఏమైంది? మన మిగతా దగ్గర ఇంకో 2 ప్రాంతాల్లో దెబ్బలు తగిలిన దగ్గర అక్కడ ఉన్న శాంతి పరిస్థితి ఏంటి? అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ తిరుమలలో జరగలే, తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్లు. ఇది కొండ పైన జరగలే, కొండ కింద జరిగింది ఇన్సిడెంట్. ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అవుతుంటుందండి. పైపెచ్చు ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను. ఆ చైర్మన్ గారు, అధికారులు, మిగతా వారు అందరూ వాళ్ళే సమన్వయం లేక ఒకరినొకరు మాట్లాడుకోవడం, తెప్పి పొడుచుకోవడం. వీటన్నిటికీ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఊరికి ఆడవాడిగా మీ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు. ఏదైనా ఒక ప్రక్రియ, ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు, ఏమిటి ఉంటుంది, ఏ రకంగా జరుగుతుంది, ఎన్ని గంటలు జరుగుతుంది, దాని టైం ఏంటి, పరిస్థితి ఏంటి, అవన్నీ ప్రభుత్వం పెద్దలు చూసుకోవాలా. ఎందుకు చేయలేదు అర్థం అవ్వలేదు నాకు. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు? మన ముఖ్యమంత్రి స్వయంగా 8వ తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు. కుప్పం పర్యటనకి వెళ్ళారు. ఓ మాట ఏముంది, ఎలా చేస్తున్నారు, రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు, ఏ రకమైన మీరు చర్యలు తీసుకున్నారు అని మాట అడగచ్చు కదా. అంత దూరం పోయినప్పుడు ఎందుకు అడగలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుని రాసుకుంటే ఇంత సుఖం ఏముంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది స్వయాన ఎండోమెంట్ మినిస్టర్ నాకు చాలా మా మిత్రుడే, సీనియర్ ఆయన. మరి ఆయన ఎందుకు చేయలేదు రివ్యూ? నాకు అర్థం అవ్వలే.
అనుభవం ఉన్నవాడు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన మంత్రి.